ఇంక ప్రభావతి కోపంతో వెళ్ళగానే ఇంకా ఇంటికేమో వెళ్ళిపోతుంది. వెళ్ళగానే ఇంకా బాలు మీనకేమో జలుబు ఏమో పడుతూ ఉంటుంది. అలా ఒకరికొకరు తుమ్ములు రావగానే ఇంకా మీనా వాళ్ళేమో మనం ఆవిరి చేసుకుందామని చెప్పగానే సరే ఆవిరి పట్టేసుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరూ. అలా బెడ్‌షీట్ కప్పుకొని ఆవిరేమో తీసుకుంటూ ఉంటారు హాల్‌లో. అప్పుడు ఇంక ప్రభాతి ఇంట్లోకి వెళ్ళగానే ఏంటి అసలు ఎవరు ఈళ్ళు బెడ్‌షీట్ కప్పుకొని ఉన్నారు? ఏంటి? ఎవరు అని చెప్పగానే ఇంకా బాలు టాడాయ్ మేమే అని చెప్తాడు. ఛీ! ఇదేంటి పాడు బుద్ధి ఇంకా. అది బెడ్‌షీట్ కప్పుకొని ఎవరైనా చేస్తారా? అనేసి ఇంగ ప్రభాతి చెప్పగానే హ్మ్. ఇలా బెడ్‌షీట్ కప్పకపోతే ఆవిరి మొత్తం హాల్ మొత్తం వెళ్ళిపోతుంది. ఇంకా ఆవిరి పెట్టి ఏం లాభం అనేసి ఇంక బాలు అంటాడు. అయినా ఏంటి ఇక్కడ హాల్‌లో పైన ఎక్కడైనా రూమ్ చూసుకోవచ్చు కదా! అని చెప్తాడు. హ్మ్. మాకా? మాకంటూ ఒక రూమ్ ఉందా? ఏ రూము? మీ రూమా? వాళ్ళ రూమా? ఈళ్ళ రూమా? చెప్పు అని అంటాడు ఇంగ బాలు అయితే ప్రభావతిని. రేయ్! ఏంట్రా ఇరుగు పొరుగు అంతా ఎవరైనా చూస్తే ఏమని అనుకోరా? అసలు ఈ బెడ్‌షీట్ కప్పుకొని ఏంటి అసలు? మీకలా జలుబు పట్టడం ఉంటే ఏదో ఒకటి టాబ్లెట్‌న్నా, మాత్రన్నా ఏసుకోవచ్చు గదా! అని అంటుంది. అత్తయ్య మాకు జలుబు ఫుల్లు పట్టింది అత్తయ్య. అందుకే మేము ఆవిరి తీసుకుంటున్నాం అత్తయ్య అని అంటుంది. ఛీ! ఏదో ఒక టాబ్లెట్ ఏసుకొని చావండి అని అంటుంది ప్రభావతి. అత్తయ్య ఇలా మాటి మాటికి టాబ్లెట్స్ వేసుకోవడం అలా ఏసుకుంటే ఇబ్బంది అవుతుంది. అలా ఎప్పుడు వేసుకోకూడదు. మన దగ్గర చిన్న చిన్న చిట్కాలు కూడా మనం నేర్చుకోవాలి, చూసుకోవాలి గదా అత్తయ్య! ఇది కూడా నేర్చుకోకపోతే ఇంకే మనం వేస్ట్ కదా అత్తయ్య అంటుంది. హ్మ్. మాటలు బాగానే నేర్చుకున్నారు ఇద్దరు మీరు అని అంటుంది ప్రభావతేమ. సరే గాని ఇంకో చిట్కా ఉంది చెప్పనా అమ్మా అంటాడు ఇంగ బాలైతే. ఏంటి అంటే నువ్వు వచ్చి మా మధ్యలో కూర్చో మేము బెడ్‌షీట్ కప్పుకుంటాం. ఇంగ ఆవిరైతే వెళ్ళిపోతుంది. ఒకటే ఇటికి మాయమైపోతున్నా అని చెప్పగానే అరేయ్! నీకు పళ్ళు రాలగొడతా అని అంటుంది ప్రభావతేమో. మరి ఏంటమ్మా మా పనేమో మేము చూసుకుంటున్నాం. మధ్యలో ఏంటి అని చెప్పగానే ఏమన్నా చేసుకొని చావండి. మరి ఈ దీక్ష ఏంటి ఇక్కడ ముందర పెట్టారు అని అంటుంది ప్రభావతేమో. దీని తర్వాత నెక్స్ట్ అదే అనేసి ఇంకా బాలేమో చెప్పగానే ఏమన్నా చేసుకొని చావండి. అయినా మీరు పైన ఏదో పెద్ద బిల్డింగ్ అన్నారు గదా! ఇంకేం కట్టలేదా? ఎప్పుడు కడతారో ఏంటో? అసలు కట్టాలనుకుంటున్నారా లేదా? అనేసి ఇంక ప్రభాతి చెప్పగానే హ్మ్. కడతాం. ఎందుకు కట్టం? ఇప్పుడు కలలాగా మాట్లాడుతున్నావు. రేపొద్దున నిజంలా అయిపోతున్నాయి అదే మాటలు అనేసి ఇంకా బాలు చెప్పగానే ఇంగ అక్కడి నుంచి వెళ్ళిపోతుందింక. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఏమని చేసుకొని చావండి అనేసి వెళ్ళిపోతుంది. తర్వాత మనోజ్ ఏమో ఇంకా మొబైల్ చూస్తూ మెట్లు దిగుతుంటూ స్టెప్స్ దిగుతూ వస్తాడింక. ఈ కస్టమర్‌కి ఏం రిప్లై ఇవ్వాలబ్బా అని అనుకుంటూ వస్తాడు. అలా రాగానే ఇగ కింద ఉన్న వేడి వేడిగా ఒక దీక్ష ఉంటది గదా! ఆ వేడి వేడి దీక్ష మీద కాలు పెట్టేస్తాడు. అప్పుడు మనోజేమో "అమ్మ నా కాలు కాలిపోయింది. అమ్మ కాలు కాలిపోయింది, కాలు కాలిపోయింది" చెప్పగానే ఇంగ బాలు మీనా హ్మ్. "కాలిందా? కాలింది. బాగా కాలిందా?" అనేసి బాలు చెప్పగానే ఇంగ మీనేమో "ఉండండి నేను చల్లనీళ్ళు తీసుకొస్తాను" చెప్పగానే "ఏ మీనా ఏం అవసరం లేదు. తనకి కాళ్ళు కాల్చుకోవడం, ఇవి కాల్చుకోవడం తనకి అలవాటేలే. నువ్వేం కూర్చో" అనేసి ఇంగ బాలు అంటాడు. అప్పుడే రోహిణి, ప్రభావతి ఏమో కిందకొస్తారు. "ఏంట్రా ఏమైందంటే" "అమ్మా వీళ్ళు నా కాలు కాల్చేశారమ్మా. చక్కగా ఇక్కడే పెట్టేశారమ్మా. నాకు చానా వేడిగుందమ్మా కాలు మొత్తం" అని చెప్తాడింక వాడైతే. చెప్తాడింక మనోజయితే. అలా చెప్పగానే ఇంకా రోహిణేమో "ఏంటి అసలు ఇక్కడ పెట్టారేంటి? కరెక్ట్‌గా ఎదురుగా పెడతారా ఎవరైనా?" అనేసి అంటుంది ఇంగ రోహిణి అయితే. "ఏంటి మాకు జలుబు చేసి మేము చేసుకుంటున్నాం. మీకేంటి?" అనేసి బాలు చెప్తాడు. "అయినా మీరు జలుబు చేసుకుంటే నాకేంటి? ఏం చేసుకుంటే నాకేంటి? అయినా ఇక్కడేంటి ఇక్కడ పెట్టడం అంటే చూడు పార్లరమ్మ మేము ఎక్కడైనా పెట్టుకుంటాం. ఇది మా ఇష్టం. ఇదే మా రూమ్. ఇదే మా హాల్" అనేసి ఇంకా బాలేమో చెప్తాడు. అలా చెప్పగానే "అమ్మ నాకు కాలిపోతుందమ్మా నా కాలు" అని అంటాడు. "రేయ్ మనోజ్‌గా అయినా నువ్వు కళ్ళు ఏంటి నెత్తి మీద పెట్టుకొని వస్తున్నావా? మొబైల్‌లో పెట్టుకొని వస్తున్నావా? అలా మొబైల్‌లో పెట్టుకొని నెత్తి మీద కళ్ళు పెట్టుకొని వస్తే ఇలానే అవుతుంది. నీ గుడ్లు, నీ కళ్ళేమో అది కింద చూసుకుంటూ వస్తే ఏది ముందర ఉంది, ఏది లేదనేసి నీకు కనిపిస్తది" అనేసి అంటారు. ఆపుతారా ఇంకా మీ మాటలు? చేసేదంతా చేసి మళ్ళీ మీరు ఇలా చేస్తున్నారా అనేసి ఇంకా ప్రభాతేమో చెప్తుంది. "పదరా పా" అనేసి అంటుంది ఇంగ. చెప్పగానే ఇంగ వాళ్ళేమో అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు మీనేమో బాలుతో ఇలా అంటుంది. "ఏవండీ మన వల్ల అందరూ ఇబ్బంది పడుతున్నారేమో వద్దులేండి ఆవిరి" అని చెప్పగానే "ఏం కాదు. ఏం ఇబ్బంది పడరు. వాళ్ళంతే" అనేసి ఇంగ బాలు చెప్పగానే ఇద్దరు ఇంకా ఆవిరి తీసుకుంటూ ఉంటారు. ఇంక ఆవిరి తీసుకొని అయిపోయిన తర్వాత ఇంకా మీనా వాళ్ళేమో ఇంకా సరే
ఇంకా అనేసి ఇంక బయటికి వెళ్తారు. ఇంకా బయటికి వెళ్ళిన తర్వాత ఇంకా బాలు ఏమో ఒక కార్ కీస్ ఏమో ఇంకా మీనాకేమో ఇస్తాడు. "త్వరగా రా, త్వరగా రా మీనా" అని చెప్పగానే, "ఏంటండి? ఏంటి అంత ఆలస్యం చేస్తున్నావు? త్వరగా రా" అని చెప్పగానే, "ఏంటండి?" చెప్పగానే, "ఇగో తీసుకో కారు తాళాలు" అనేసి ఇస్తాడు ఇంకా బాలు అయితే. "ఏంటి నాకు కారు తాళాలు ఇస్తున్నారు" అని చెప్పగానే ఇంకా మీనా, "ఏంటి డ్రైవింగ్ నేర్చుకోవా?" అనేసి ఇంక బాలేమో చెప్తాడు. ఇంక చెప్పగానే ఇంకా, "ఏంటండి నాకిప్పుడు డ్రైవింగ్ ఏంటండి? మళ్ళీ ఫీజు ఎందుకు కట్టావు? ఫీజు కట్టిన తర్వాత నేను నేర్పియకూడదా నా కస్టమర్‌కి, నా శిశువుకి? పద నేను నేర్పిస్తాను" అనేసి అంటాడు. నేను ఒక మంచి రోజు చూసుకొని డ్రైవింగ్ వద్దాం అనుకున్నాను. కానీ మీరేంటి ఇప్పుడే రామంటున్నారు అనేసి మీనా అంటుంది. మనము ఏ పనైనా స్టార్ట్ చేస్తే అదే మంచి రోజైపోతుంది. ఏం కాదు అనేసి, "అయినా నువ్వు ఎప్పుడు పని చేసినా కూడా నాకు శుభమే జరుగుతుందిలే పద" అనేసి అంటాడు. హ్మ్. "బానే నేర్చుకున్నారు మీరు మాటలనేసి" మీనా అంటుంది. "సరే పద" అనేసి అంటారు. హ్మ్. "వెల్కమ్ బ్యాక్ టు" అనేసి ఇంకా ఏమేమో చెప్తాడు ఇంగ్లీష్‌లో. ఆ! పద కారెక్కు అనేసి ఇంగ మీనా ఏమో బాలు కారెక్కుతారు. చెప్పగానే ఇంగ బాలేమో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. ఇది ఇలా, అదలా అది చేయాలి, ఇది చేయాలి, ఫస్ట్ గేర్, సెకండ్ గేర్ అని ఎక్స్‌ప్లెయిన్ చేయగానే, "ఏవండీ మీరు కారు నడుపుతున్నారు గానీ తాళాలు ఎక్కడ పెట్టారు? నేను ఎప్పుడు చూడలేదనేసి తాళాలు ఎక్కడ పెట్టాలని" అనేసి అంటుంది మీనా అయితే. "తాళాలు అక్కడ పక్కన ఉన్నాయి గదా! అక్కడ పెట్టాలి" అనేసి అంటాడింక బాలయితే. "సరే అండి. అమ్మో! కారు నేర్చుకోవడం చానా కష్టమే గదండీ" అనేసి, "ముందు కష్టంగానే ఉంటుంది. తర్వాత ఈజీగా ఉంటుంది. నేను చెప్తుంటే నువ్వు ఫాలో చెయ్యి" అనేసి ఇంక బాలు అనంగానే ఇంకా, "సరే అండి" అనేసి ఇంకా మీనేమో కారు నేర్చుకుంటూ ఉంటుంది. "అయ్యో! చానా ఈజీగా ఉందండి ఇప్పుడు కారు నడుపుతుంటే" అనేసి చెప్పగానే, "చెప్పానా? కారు నడిపితే చానా ఈజీగానే ఉంటుంది. ముందు కష్టం ఉంటుందని చెప్పానంటే" అవునండి" అనేసి ఇద్దరు ఇంగ కారేమో నడుపుతూ ఉంటారింక. తర్వాతేమో ఇంకా రవి, శృతి హోటల్‌లో ఏమో ఇంకా శృతి ఏమో రవి దగ్గరికి వెళ్ళి ఇంకా, "రవి ఈ లిస్ట్‌లో ఉన్నవన్నీ తెప్పించాను. ఇవి తెప్పించాను, అవి తెప్పించాను" ఇంగ ఇద్దరు మాట్లాడుతుంటారు. ఇంకా అప్పుడే పక్కన ఉన్న వ్యక్తి ఏమో, "మీ ఇద్దరిని చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా, సంతోషంగా ఉంది. ఏదో రెస్టారెంట్‌కి అందరూ ఫ్యామిలీతో వస్తారు. కానీ మీరేంటి ఫ్యామిలీతోనే వర్క్ చేస్తున్నారు. రేపొద్దున మీకు పిల్లలు పుట్టినా సరే ఒకరు అక్కడ, ఒకరిక్కడ ఫ్యామిలీగానే మంచిగా హ్యాపీగా ఉంటారేమో" అని చెప్పగానే ఇంకా అప్పుడే శృతి ఏమో, మీ పని చూసుకొని మీరు వెళ్ళండి" అని అంటుంది. "నేను అదే చూస్తున్నానండి" చెప్పగానే రవి ఏమో, "వెళ్ళండి సార్" అని చెప్పగానే అప్పుడే తనేమో వెళ్ళిపోతాడింక. ఇప్పుడు వెళ్ళగానే ఇంకా కస్టమర్ ఏమో వెయిట్ చేస్తూ ఉంటాడింక. శృతి కస్టమర్ దగ్గరికి వెళ్ళి, "చెప్పండి సార్ ఏం కావాలంటే" "ఇది కావాలా, నాకు ఇది కావాలంటే" "నా ఆర్డర్ అయితే వచ్చి నేను 10 మినిట్స్ అయినాను. నాకు ఆర్డర్ ఇంకా రాలేదని" కోపపడుతూ ఉంటారు కస్టమర్ ఏమో. అప్పుడే ఇంకా శృతి ఏమో రవి దగ్గరికి వెళ్ళి, "రవి కస్టమర్ వచ్చి 10 మినిట్స్ ఎక్కువైపోయింది. ఇంకేంటి కాలేదు. ఆ కస్టమర్ కోపపడుతున్నాడు. ఇంకో 5 మినిట్స్‌లో తను వెళ్ళిపోతాడని" చెప్పగానే, "అయిపోయింది చెప్పిన 5 మినిట్స్. అంతవరకు సూప్ తీసుకొని వెళ్ళి ఇచ్చి రాపో" అంటాడు. సరే అని ఇచ్చేసి ఇంక వస్తూ ఉండగా ఇంకా, "రవి ఏంటి మీరిలా అయితే ఇంక క మీ షాప్ మొత్తం మూసేయాల పడుతుంది. అసలేంటి కస్టమర్‌కి ఇలా వెయిట్ చేయడం తప్పు కదా" అనేసి అంటుంది. అలా అనంగానే ఇంకా సరే అని వెళ్ళిపోతుంది ఇంక. వెళ్ళగానే వేరే కస్టమర్‌కేమో "ఏం కావాలండి? ఏం కావాలని" అడుగుతుంటే ఇంకా అది చూసి ఇంకా రవి ఏమో ఆనందపడుతూ ఉంటాడు. హ్మ్. అప్పుడే ఆనందపడుతూ ఉండగా ఇంక నీతేమో వస్తుంది. "ఏంటి నీ వైఫ్‌ని చూసి చానా ఆనందపడుతున్నావంటే, తను ఏ పని చేసినా శ్రద్ధగా చేస్తుంది. అందుకే తనంటే నాకు చానా ఇష్టం" అనేసి అంటాడు. "ఆపుతావా ఇంకా? ఇంకో 5 నిమిషాలు ఉంటే ఇంక అలానే చూస్తూ ఉంటాయేమో వెళ్ళు వెళ్ళు" అనేసి ఇంక నీతో అనంగానే, "సరే నాకు కాలొచ్చింది నేను వెళ్తాను" అనేసి నీతో కూడా అంటుంది. సరే అని ఇంక వాళ్ళిద్దరేమో వెళ్ళిపోతారు. ఇంకా పక్కన హోటల్‌లో ఏమో ఇంకా బాలు ఇంకా రాజేష్ టీ తాగుతూ ఉండగా ఇంకా ట్రాఫిక్ పోలీస్ అతనేమో అరుణ్ వస్తాడింక. కార్‌లో మాట్లాడుకుంటూ బైక్ నడుపుతూ సెల్ ఫోన్ ఏమో చెవి దగ్గర పెట్టుకొని కాల క నడుపుతూ బైక్ నడుపుతేమో వస్తాడు. వచ్చగానే ఇంకా బాలు ఏమో అదే మనమైతే మనకైతే ఇంకా సీజ్ చేస్తారు. మొత్తం ఇలా ఫోన్ మాట్లాడుకుంటూ రాకూడదు అది ఇది అంటాడు. కానీ తనేమో రావచ్చా? హ్మ్. తను ఇప్పుడు వీడియో తీసి మొత్తం సోషల్ మీడియాలో పెట్టేస్తాననేసి ఇంగ వీడియో తీస్తాడింక బాలు. "రేయ్ వదిలేయరా" అంటారు రాజేష్. "రేయ్ ఆపురా నీకు తెలీదు" అనేసి అంటాడు బాలు ఏమో. ఇంకా బాలు వెళ్ళి ఆ అరుణ్ బైక్ ఏమో ఒక చైన్‌తో ఏమో కట్టేస్తాడు. కట్టేసిన తర్వాత ఇంకా అరుణ్ ఏమో మెడికల్ రిపోర్ట్ నుంచి బయటికొచ్చిన తర్వాత తనేమో చూస్తాడు. అసలేంటి ఎవరు ఈ చైన్ ఏసి కట్టేసారు నా బైక్‌కి అనేసి చూడగానే, "ఎవర్రా కట్టింది నా బైక్‌కి" అనేసి అరుణ్ ఏమో గట్టిగా అరుస్తాడు. అప్పుడు పక్కన బాలేమో, "హలో సార్ నేనే కట్టేసాను" అనేసి గట్టిగా అరుస్తాడు. "అసలు నీకెంత ధైర్యం?
నా బైక్ నువ్వు ముట్టుకుంటావా? అసలు కట్టడానికి నీకెంత ధైర్యం అనేసి కోప్పడుతుంటాడు. ఏంటి ఏంటి నో పార్కింగ్ దగ్గర పార్కింగ్ చేశారు మీరు. హ్మ్. మొబైల్ ఏమో చెవి దగ్గర పెట్టుకొని మీరు బండి నడుపుతూ ఉండగా మేము అలానే చూస్తూ ఉండాలా? అదే మేమైతే బండి తీసుకుపోయి మీరు పోలీస్ స్టేషన్‌లో పోయి తీసుకొని పెట్టేస్తారు. అది మీరు చేస్తే తప్పు కాదు. మేము చేస్తే తప్పా అనేసి అంటాడు. చూడండి అందరూ రాండి. అందరూ వీడియో తీయండి. నా పేరు బాలు. ఇతని పైన ఇప్పుడేమో తను నో పార్కింగ్ దగ్గరేమో బండి పెట్టాడు. అసలు ఇదేమన్నా న్యాయమా అనేసి అంటాడు. అవును తను చెప్పింది కరెక్టే అనేసి అందరం అరవగానే ఇంకా రేయ్ నేను ఒక ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నాను. మా అమ్మగారికి హెల్త్ బాగాలేని వెళ్ళాలా ఫస్ట్ తాళాలి అని చెప్పగానే ఇవ్వను. ఏం చేసుకుంటావు చేసుకోపో అని అంటాడు. ఇంకా అప్పుడే ఇంకా పక్క రాజేశ్యామ రేయ్ వాళ్ళ అమ్మకి హెల్త్ బాగాలని చెప్తున్నాడు కదా ఇవ్వరా అనేసి తాళాలేమో ఎగ్గుకొని వెళ్ళి ఇంకా తాళాలు తీసి సార్ మీరు వెళ్ళండి సార్ మీరు వెళ్ళండి అనేసి ఇంకా రాజేష్ చెప్తాడు. సరే పోరా ఏం చూసినావు పోరా నువ్వు అనేసి అంటాడు ఇంకా బాలైతే. ఇంకా తనేమో వెళ్ళిపోతాడు. అయినా వీడికి అంత ఈజీగా వదలకూడరా ఈ సోషల్ మీడియాలో పెట్టాల్సిన వీడియో అనేసి బాలు చెప్తారే వదిలేరా తనది ఏంది అని చెప్పగానే నువ్వేం నువ్వేం అలా చెప్పొద్దు తన వాడికి తక్కువ అంచనా వేయకూడదు అనేసి బాలు చెప్తాడు. ఇంకా తర్వాత ఏమో కామాక్షి ఇంకా రంగయ్య వాళ్ళిద్దరు కలిసి తాంబూలాలు మొత్తం ప్లేట్ తీసుకొని ఇంకా కామాక్షి రంగేమో ఇంకా మీనా వాళ్ళ ఇంటికి వస్తారు. ఇంకా వచ్చేసి అందరు రాండి ఇంకా అనేసి ఇంకా కామాక్షి మీనా పిలవగానే ఇంకా శృతి రవి రోహిణి ప్రభావతి సత్యం ఇంకా అందరు ఇంకా రంగ పిలుస్తాడు. ఇంకా అలా పిలవగానే అందరికి ఇంటికి వస్తారు. అందరు ఇక్కడే ఉన్నారా అనేసి ఇంకా కామాక్షి రంగ అంటారు. అయితే అందరికి మనం ఒకేసారి పిలవచ్చు అనేసి ఇద్దరు అనుకుంటూ ఉంటారు. ఇంకా తర్వాత ఏం లేదు మొదటి శుభలేఖ కదా మిమ్మల్ని పిలుద్దాం అనుకుంటున్నారు. మీరు అందరు ఖచ్చితంగా రావాల్సింది పెళ్లికి అందరూ చూడముచ్చటగా ఉన్నారు. నలుగురు 4 జంటలుగా మీరు రావాల్సిందే. నాకంటూ చిన్నప్పటి నుంచి ఎవరు ఫ్రెండ్ లేరు. అయినా ఒకరు మాట చెప్తాను వినండి అందరూ. నాకు చిన్నప్పటి నుంచి సత్యం 40 సంవత్సరాలైంది మీ ఫ్రెండ్షిప్ ఉంది. ఈ ఫ్రెండ్షిప్ అసలు ఎవరు విడదీయలేరు. కాబట్టి మీరందరూ ఖచ్చితంగా రావాలి అనేసి రంగ చెప్తాడు. అయ్యో మీరు పిలవాలా మేము రామా అనేసి ఇంకా బాలు అయితే అంటారు. సరే రాండి మీరు ఖచ్చితంగా రావాల్సిందే అనేసి అంటారు. ఇంకా పక్కన ఇంకా ప్రభావతి ఏమో ఏమండి నాకు 2 పట్టు చీరలు మొత్తం కావాలని చెప్పగానే సరే కొనిస్తానేసి ఇంకా సత్యం చెప్పాను. ఎందుకు వదినా నీకు పట్టు చీరలు మేము పెడతాం కాదనేసి అది వేరే ఇది వేరే అనేసి ఇంకా అంటుంది ప్రభావతి. సరే వదినా అని అంటుంది. ఇంకా చెప్పగా సత్యమేమో రే నీకు పిల్లలు లేరనేసి మీరు చాలా బాధపడ్డారు. ఇంకా పైగా మీ చేతుల మీదనే సుందరి పెళ్లి అవుతుంది అని చెప్తాడు ఇంకా సత్యం అయితే. అప్పుడు పక్కన బాలేమో మీకు ఇంకో పిల్ల ఉంటే బాగుండు అని చెప్పగానే ఇంకా అప్పుడు కామాక్షి ఇంకో పిల్ల ఉండే నేను మీనను ఒప్పించి సరైన నీకు పెళ్లి చేసేదాన్ని కామాక్షి అంటుంది. ఇప్పుడు ఏమైంది అత్తయ్య మళ్ళీ పిల్లల్ని కనండి అనేసి ఇంకా మీన అంటుంది. ఇంకా అందరు నవ్వుతారు. దాని తర్వాత మీరందరూ ఖచ్చితంగా రావాలి చూడండి చెప్పగానే ఇంకా రవి ఏమో అయితే మా రెస్టారెంట్ నుంచి మంచి ఫుడ్ మంచి మొత్తం నేను ఆర్డర్ చేపిస్తాను. స్పెషల్గా స్వీట్ కూడా చేపిస్తాను నా సైడ్ నుంచి అనేసి ఇంకా చెప్తాడు రవి. తర్వాత మా పక్కన ఇంకా బాలు కూడా నా దగ్గర 2 కార్లు ఉన్నాయి కదా నేను కూడా 2 కార్లు పెడతాను అని అంటాడు. ఇంకా మెయిన్ ఇంట్లో డెకరేషన్ మండపం డెకరేషన్ మొత్తం నేను చూసుకుంటాను అనేసి అంటుంది. అందరూ ఒక్కొక్కరు చూసుకుంటారు. నాకు చాలా సంతోషంగా ఇన్ని రోజులు నాకు చాలా భయంగా ఉండేది. అయినా సుందరి పెళ్లి మా చేతుల మీద జరుగుతుంటే కారణం మీనా బాలియే వాళ్ళు లేకపోతే మేము ఏమయ్యే వాళ్ళం అని చెప్పగానే అందరూ ఇంకా శృతి వాళ్ళందరూ సంతోషం పడుతూ ఉంటారు. కానీ ఇంకా రోహిణి మనోజ్ ఇంకా వీళ్ళు ముగ్గురేమో ఇంకా మొహం మాడుకొని చూస్తూ ఉంటారు. అలా చెప్పగానే ఇంకా రంగం వాళ్ళందరూ అయితే చాలా సంతోషంగా ఉంది. అయ్యో బాబాయ్ ఏంటి మీరు ఇలా అంటున్నారు అది మా బాధ్యత అనేసి ఇంకా రవి ఇంకా బాలు మీనేమో అంటారు. సరే అండి అందరూ కలిసి ఖచ్చితంగా రావాల్సిందే మీరు అని చెప్తారు. సరే అండి అని చెప్పగానే ఇంకా మరి మేకప్ అని అంటుంది కామాక్షి. మేకప్ మన ఇంట్లోనే పెట్టుకొని ఇంకెందుకు వెతకడం అనేసి ఇంకా శృతి చెప్పగానే శృతి మీద ఇంకా అలా కోపంగా చూస్తుంది. అలా ఇటు కోపంలో చూసింది ఇంకా రోహిణి. అలా కోపంలో చూడగానే ఏంటి చేయవా మేకప్ అంటే నేను ఎందుకు చేయను మా కామాక్షి అత్తే కదా
సుందరే కాదు అని ఎందుకు తప్పకుండా చేస్తాను అని వెటకారంగా అంటుంటుంది. నాకు కూడా చేయాలా రోహిణి మేకప్ అని చెప్పగానే మీకు కూడా చేశాను అత్తయ్య. చెయ్యమ్మా మేకప్. తను డైలీ చేసుకున్న మేకప్ ఇప్పుడే ఎక్కువైపోయింది. మొహం మీద నీళ్ళేసి చూడు, సున్నం తీసుకుపోయి ఒక గోడ మొత్తం కొట్టొచ్చు అని చెప్పగానే అందరు నవ్వుతూ ఉంటారు. అయ్యో మామయ్య, మీ భార్యని ఒక 10 మంది ముందర అటు వెటకారంగా మాట్లాడకూడదు మామయ్య. ఏమని ఉంటే మీ ఇంట్లో 4 గోడల మధ్యలో మీరు మాట్లాడుకోవాలి. నన్నకండి కామాక్షి అత్తగనేసి ఇంకా మీన్ అంటుంది. మా అమ్మే నాకు ఇలా చెప్పేవారు, నాకు ఇలా సపోర్ట్ చేసేవారు ఎవ్వరు లేరు. అందుకే నాకు మీన్ అంటే చాలా ఇష్టం అనేసి కామాక్షి అంది. సరే సర్లే, అందరు ఖచ్చితంగా రావాలి. మొదటి శుభలేఖ అయితే ఇస్తాను చూడండి అని చెప్పగానే అప్పుడే సత్యం, మొదటి శుభలేఖ మాకు ఇవ్వకూడదు, వెళ్ళి గుళ్ళో మీరు తీసుకొని వెళ్ళండి. మొదటి శుభలేఖ ముగ్గురు తీసుకెళ్ళి పూజ చేసుకుని రావాలి, అలా చేయకూడదు చెప్పగానే సరేరా సత్యం అనేసి అన్నారు. సరే అయితే అనేసి ఇంకా అందరైతే వెళ్ళిపోతారు. తర్వాత ఇంకా బాలు ఏమో, అవును మామయ్య మీకు విషయం అడగాలనుకున్నాను. ఆ అబ్బాయి సైడ్ నుంచి ఎవరు వచ్చారని చెప్పారు కదా, ఎవరు వచ్చారు చెప్పగానే వచ్చాక తల అబ్బాయి వాళ్ళ మేనమామయ్య అంట, ఇక్కడ పక్కనే మటన్ కొట్టు షాప్ కూడా ఉందంట చెప్పగానే ఇంకా బాలు మటన్ కొట్టు షాపా అనేసి ఒక షాప్ అలా వెళ్ళిపోతాడు. అలా చెప్పగానే ఇంకా ఎపిసోడ్ ఏమో పూర్తయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రోజు ఎపిసోడ్ అయితే ఇది జరిగిందండి. రేపటి ఎపిసోడ్ అయితే మీకు తప్పకుండా చెప్తానండి. అంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము చేసిన వీడియోస్ అయితే మీకు తప్పకుండా వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.